పడుతున్నానా? నీ అవ్వ గీమోగతి ఎక్కడున్నా వేటి బేగరా నాకు ఒక్క పోసేస్తున్నది. ఓలమ్మాయి నేనేటి ఎలా మాట్లాడుతున్నానా? శ్రీనా గాలి ఎట్టులేదు, ఫ్యాన్ తీసిరా. గదిగా సార్ గా ఫ్యాన్ పట్టుకొని చేతులు మొత్తం నొప్పులు పెడుతున్నాయి. ఇక అంతేకాకుండా ఇప్పుడు కిరణ్ మేడం కూడా ఇక్కడికి వస్తుందంట. మేడం గిట్ట ఇట్లా నన్ను ఫ్యాన్ పట్టుకుంటూ చూసింది అనుకో, ఉద్యోగం నుంచి పీకి అవతల పాడేస్తుంది. అందుకోసమే సార్ నేను చెప్పేది. ఏమయ్యా సీను సీను అని ఎన్నిసార్లు పిలవాలి? అసలే మేడం కోపంగా ఉన్నారు. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అంటే మేమేం చేయాలి? వెళ్ళు తొందరగా. తూదినమ్మ జీవితం చివరికి ఇలా కూడా లోకు అయిపోయినా. మీరు కూడా నవ్వుతుర్రా? ఎల్లు వెళ్తా, మీరు కూడా చెప్పాలి నాకు. సేను సేను ఎవ్వడు కాడే పెత్తనం, ఎవ్వడు తగ్గట్లా. మనకే టైం వచ్చేస్తుంది. చూపిస్తాం, అప్పుడు చూపిస్తాం. వస్తున్నా మేడం. నీ పాలసీ క్యాన్సిల్. మీరు అట్లా అనకుండ్రి, మా మేడం కూడా వచ్చి నీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అంటది. ఏంటి నోర్లెగుతుంది? పాలసీ వద్దా కావాలా? సరే చెప్పండి, ఏం చేయాలి? ఒక్క వస్తుంది, ఫ్యాన్ పెట్టు. ఇంత మంచిగా గాలి వస్తుంది కదా మేడం. చెప్పింది చెయ్యి. గట్లనే చేస్తా. త్వరగా సీను. మీరు సీరియస్ అయితే నేను పని చేస్తానేమో కానీ దీనికి ఛార్జింగ్ లేకపోతే ఇది పని చేయదు. అయితే వేలుతో తిప్పు. ఏంది? వేలుతో ఏలు పెట్టి తిప్పాలనా? అమ్మగారు, మేడం గారు బయలుదేరారో లేదో ఒకసారి కనుక్కోండి. ఈ కళావతి ఒక్కసారి ఫోన్ చేస్తే 100 సార్లు ఫోన్ చేసినట్లే. దారిలో ఉండుంటుంది. ఆ ముందు మీ పనులు మీరు కానివ్వండి. అట్టాగేనమ్మా. శ్రీను తిప్పు. ఏందయ్యా ఆ పిచ్చిది ఫోన్ చేసిందా? నిజంగా వచ్చిద్దంటావా? వస్తది. ఎంత పిచ్చిదైనా తల్లేగా, తప్పకుండా వస్తది. సరే, నువ్వొక పని చెయ్యి. ఏంటి చెప్పు. మర్డర్ స్పాట్ దగ్గర కొంతమంది జనాలతో ఉండు. అక్కడ ఎవరూ లేకుండా అందరం ఇక్కడే ఉంటే ఇన్స్పెక్టర్కి అనుమానం వస్తుంది. సరే అయితే అలాగే. నువ్వు ఇక్కడ అన్ని రెడీ చేసావా? పళ్ళ రసంలో విషం కలుపుతా. విషాన్ని తెచ్చి రెడీగా పెట్టా. ఆ ఇన్స్పెక్టర్ ఇక్కడికి రావటం, తాగటం, చావటం అన్ని చకా జరిగిపోతాయి. సరే అయితే నువ్వు ఆ పనిలో ఉండు, నేను నా పనిలో ఉంటా. తొందరగా తిప్పు. అరే ఎట్లా తిప్పుతారు మేడం? ఏలే లోపలికి పోతలేదు. రాజేశ్వరి. ఛీ, ఇదొకటి చావగొట్టు చెవులు మోస్తుంది. అయ్యో రాజేశ్వరి. వస్తున్నానమ్మా. తొందరగా నువ్వు జనాలతో వెళ్ళు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,